హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. డస్ట్ బన్నీ ఇదొక ఫ్యాంటసీ డ్రామా మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో రెంట్కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నేను రెంట్కి అయితే చూడలేదు గైస్. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 hour 40 minutes ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఎక్కడ కూడా లేదు. ఫ్యామిలీ పిల్లలు అందరు కలిసి చూడొచ్చు. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇందులో అరోరా అని ఒక చిన్న పాప స్టోరీ చూపిస్తారు గైస్. తను నైట్ నిద్రపోతున్నప్పుడు తన బెడ్ కింద ఒక మాన్స్టర్ ఉందని భయపడుతూ ఉంటుంది. సో తన పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు అసలు నమ్మరు. ఇక ఇలా కాదని చెప్పి తన ఇంటి ఆపోజిట్ లో ఒకటి ఉంటాడు గైస్. అతన్ని హిట్ మ్యాన్ అనుకుని అతనికి ఒక లెటర్ రాస్తుంది. ఐ వాంట్ టు హైర్ యూ టు కిల్ ద మాన్స్టర్ అండర్ మై బెడ్ అని. నిజంగా మాన్స్టర్ ఉందా లేక తను భ్రమ పడుతుందా, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకుముందు తెలుగు డబ్బింగ్ ఎంత బాగా చేశారంటే, అరోరాకి డబ్బింగ్ చెప్పిన పాప ఎవరో కానీ చాలా బాగా చెప్పింది గైస్. తన వాయిస్ మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. సో ఇక మూవీ విషయానికి వస్తే, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. అలా అని మూవీ అస్సలు బాలేదని కాదు. బేసిక్గా ఈ మూవీని చిన్నపిల్లల కోసం అండ్ ఫ్యామిలీస్ కోసమే తీశారు. వాళ్ళకి బాగా నచ్చుతుంది. అంటే మేం ఫ్యామిలీస్ కాదంటామంటారా? హ, అలా కాదు మామ. కొన్ని మూవీస్ ని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసమే తీస్తారు కదా. వాళ్ళు రివ్యూస్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఖచ్చితంగా చూస్తారు. అలా టార్గెట్ ఆడియన్స్ కోసమే తీసిన మూవీ ఇది. స్టోరీ మొత్తం ఆ చిన్న పిల్ల చుట్టే తిరుగుతుంది. తను చాలా క్యూట్ గా ఉంటుంది. మూవీ అంతా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ 70% ఆఫ్ ద మూవీ అంతా ఒక ఇంట్లోనే జరుగుతుంది. సో పెద్ద యూనిక్ గా నాకైతే ఏం అనిపించలేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆ చిన్న పాప అయితే చాలా బాగా చేసింది గైస్. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు ఇలాంటి చిల్డ్రన్ బేస్డ్ ఫ్యాంటసీ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, ఎలాగో మంచి తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు, ఇలాంటి మూవీస్కి టార్గెట్ ఆడియన్స్ మేం కాదనుకుంటే ఈజీగా స్కిప్ చేసేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ ఫర్ కిడ్స్. సో ఇది గైస్ డస్ట్ బన్నీ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.